చేసుకోవచ్చు. మరో ప్రశ్న చూద్దామా. కాకినాడ నుంచి రాధగారు రాస్తున్నారు, పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తారు తెలియజేయగలరు అని అడుగుతున్నారు. అన్ని విషయాల మాట ఎట్లా ఉన్నా సుబ్రహ్మణ్య స్వామిని చూడంగానే ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఎత్తుకోవాలనిపిస్తుందమ్మా. చంటి పిల్లాళ్ళ కనపడతాడు, ఎంత ముద్దుగా ఉంటాడో కదా. అలా చూడంగానే మన మనసులో సంతానోత్పత్తికి సంబంధించిన హార్మోన్లు కలుగుతాయేమో, అది నేను మామూలుగా అనుకుంటాను, అది మామూలు. కానీ మన వాళ్ళు ఎందుకు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు అంటే, సుబ్రహ్మణ్యుడు ఎలా ఉంటాడమ్మా, సర్పాకృతిలో ఉంటాడు. ఆయన రూపం అదే కదా, సర్పంలాగా ఉంటాడు. సర్పంలా ఉండేవి సంతానోత్పత్తికి కారణమైనటువంటి శుక్రకణాలు అదే ఆకారంలో ఉంటాయి. శుక్రకణాలని ఆరాధించినట్టే వాటిని దుర్వినియోగం చేసి, వాటి పట్ల అపచారం చేసి, వాటిని మనం నిందించటం లాంటివి నోటితో కాకపోయినా ప్రవర్తనలో చేసినప్పుడు సంతానం కలగదు. మరి వాటిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. వాటిని ఎట్లా ఆరాధిస్తారు? మనిషి శరీరంలో ఉన్న శుక్రకణాలను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆరాధించడానికి వీలవదు కదా. అయినా ఆరాధించే పద్ధతి వేరే ఉంటుంది కదా. అందుకని వాటికి ప్రతీకగా ఉండేటటువంటి సర్పాకృతిలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటటువంటి మార్గాలన్నీ కూడా స్త్రీలకి సంతానోత్పత్తి కలగడానికి అడ్డుకునేటటువంటి అనారోగ్యం శరీరంలో ఏముందో వాటిని పోగొట్టే పదార్థాలని ఆయనకి నివేదన చేసి తినడంగా చెప్తారు మనకి. ఏమున్నాయమ్మా, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటటువంటి వాళ్ళు ఆ రోజున వండిన పదార్థాలు తినరు, కత్తిపీటతో ఏమీ చెయ్యరు, పొయ్యి వెలిగించరు. వీలైతే తప్పనిసరి ఇంట్లో వాళ్ళు ఉంటే వండి పెట్టాలి కనుక, అది కూడా గ్యాస్ స్టవ్ కనుక సమస్య లేదు. కట్టెల పొయ్యి అయితే పొరపాటును కూడా వెలిగించరు. ఎందుకంటే కట్టెల్లో పురుగులు ఉండొచ్చు, ఆ పురుగులన్నీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీక గనక ఆయన ఆరాధిస్తూ ఆ పురుగులు చంపినట్టయితే మనకి హాని కలుగుతుంది గనక అంచేత అవి చెయ్యరు. ఆహారం ఏం తీసుకుంటారు? పచ్చి పాలు, పొయ్యి మీద పెట్టని పాలు. సుబ్రహ్మణ్య స్వామికి పోసే పాలు కూడా పచ్చిపాలే పోస్తారు, కాచిన పాలు పొయ్యరు. ఆయనకి నివేదన కూడా పచ్చిపాలే పెడతారు. చిమ్మిలి, చలిమిడి, అరటిపండు, పానకం, వడపప్పు, ఇవన్నీ శరీరానికి చలవ చేసేటటువంటివి. అందులో చలిమిడి కడుపు చలవ అని మనకు ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు. అమ్మాయి పుట్టింటికి వెడితే చలిమిడి పెట్టి పంపిస్తారు. నిజానికి ఇప్పుడు 4 రోజులు నిలవ ఉండాలని చెప్పి బెల్లం పాకం పట్టిన చలిమిడి పెడుతున్నారు. కానీ నిజానికి పెట్టాల్సింది ఏమిటి అంటే, తడి పిండి ఏదైతే ఉందో, అంటే బియ్యం నానబెట్టి పిండి కొట్టి ఆ తడి పిండిలో బెల్లం కలిపి తయారు చేసినటువంటి చలిమిడి ఏదైతే దేవుడికి మనం నివేదన చేస్తామో అది ప్రధానం. అదే సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేస్తారు. దేవుడికి ఎప్పుడు నైవేద్యం పెట్టినా చలిమిడి అంటే ఆ పాకం పట్టినటువంటి బెల్లంది కాదు, అందులో పంచదార్థం అసలే కాదు. కనుక బెల్లము, తడి బియ్య పిండి కలిపి తయారు చేసినటువంటి చలిమిడి తిన్నట్టయితే గర్భధారణకి అడ్డంకిగా ఉండేటటువంటి కొన్ని సమస్యలు స్త్రీలకి తగ్గుతాయి. తర్వాత చిమ్మిలి పెడతారు. ఆ చిమ్మిలి కూడా అటువంటిదే. మనకి ఆడపిల్లలందరికీ తెలుసు ఏ సందర్భంలో మనం అమ్మాయిలకి చిమ్మిలి పెడతాము. ఆ చిమ్మిలి పెట్టారు అంటేనే లోపల రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా క్లీన్ అయిపోతుంది, శుభ్రపడుతుంది. అది శుద్ధి అయితే కదా సంతానం కలిగేది. కనుక సరే ఇలాంటివి చలవ కలిగించేవి ఇవి మాత్రమే తింటూ అంటే దీన్ని ఆయనకి నివేదన చేసినవి మాత్రమే తినాలో నియమం పెట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం వల్ల అటు భక్తి కలుగుతుంది. రెండోది, ఈ చేస్తున్నామనేటటువంటి తృప్తి వల్ల శరీరంలో తగినటువంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి, ఆరోగ్యము బాగుపడుతుంది. అంతేకాకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్పారూపంలో ఉంటాడు కదా, సర్పాలన్నిటికీ తల్లి మానసాదేవి అని చెప్తారు. ఆ మానసాదేవి అనుగ్రహం కావాలి అంటే ఆవిడ సంతానం ప్రదానం చేయగలిగిందే కనుక ఈయన్నే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలని చెప్తారమ్మా. అమ్మ, ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు తెలియజేయడమే కాకుండా ఆధునిక యుగంలో చాలామందికి పెద్దవారు ఉండకపోవచ్చు, వేరే కారణం ఏదైనా ఉండొచ్చు, వారికి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ ధర్మ సందేహాలు వేదికగా శాస్త్రవచనంగా ఎన్నో విషయాలు తెలియజేశారు మాకు అందరికీ. ధన్యవాదాలమ్మా.
సంతోషం.